కేతుగ్రహణ యోగంతో త్వరలో ఈ రాసుల వారికి ఆకస్మిక కష్టాలు నష్టాలు. జ్యోతిష శాస్త్రంలో కేతు రాహులను నీడ గ్రహాలు, చెడు చేసే గ్రహాలు అంటారు. వీటి కదలికలు 12 రాశులపై ప్రభావం చూపుతాయి. త్వరలో కేతువు, చంద్రగ్రహాలు సింహరాశిలోకి కలిసి సంచరిస్తాయి. ఈ కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. అది 4 రాశుల వారికి ఊహించిన సమస్యలను తీసుకువస్తుంది. మే 22న సింహరాశిలో కేతువు చంద్రుడి కలయిక వల్ల ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి మే 22 నుండి రుణబాధలు అధికమవుతాయి. సొంత రాశిలో కేతు చంద్ర గ్రహాల కలయిక వల్ల వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఎదుటివారితో మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బందులు వస్తాయి. వృశ్చిక రాశి వారికి కేతుగ్రహణ యోగం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. కుటుంబ సమస్యలు అధికమై అనారోగ్య బాధలు వేధిస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. రోగాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మకర రాశి వారికి కేతుగ్రహణ యోగం కారణంగా ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా చవి చూడాల్సి వస్తుంది. కుటుంబ కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఉద్యోగులు తమ జాబ్ కోల్పోయే ప్రమాదము ఉంది. అందువల్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీనరాశి వారు కేతుగ్రహణ యోగం వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవడంతో పాటు ఆరోగ్యం విషయంలోనూ ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఏ పని చేసినా ఆచితూచి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్.